నా పేరు పూజ. వెల్కమ్ టు మై ఛానల్ పూజ క్యాండర్ స్టోరీస్. సో ఈరోజు నేను ఒక బ్లాగ్ షేర్ చేయబోతున్నాను. దట్ ఈస్ ఆల్ అబౌట్ మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, అండ్ హౌ డిడ్ వీ స్పెండ్ దేర్ అండ్ వాట్ వాజ్ అవర్ ఎక్స్పీరియన్స్, అవన్నీ నేను షేర్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ అందరికీ. సో ఈ ట్రావెల్ ఎక్కడికి అంటే వీఆర్ ట్రావెలింగ్ టు విండ్సర్ దగ్గర ఒక 1.5 hour డిస్టెన్స్లో పీలీ ఐలాండ్ అని ఒకటి ఉంది. సో వీఆర్ ట్రావెలింగ్ టు దట్ ప్లేస్. మార్నింగ్ ఫాగ్, బ్యూటిఫుల్ సన్ రైజ్. ఇట్ వాజ్ ఆసమ్ వైల్ వీ వర్ ట్రావెలింగ్ అండ్ స్మాల్ క్విక్ బ్రేక్ తీసుకున్నాం అక్కడ. And then we started back again. పీలీ ఐలాండ్కి అయితే వచ్చేసాము. సో మేము టికెట్స్ అయితే దెన్ అండ్ దేర్ ఆఫీస్ దగ్గర పర్చేస్ చేసాము. సో ఇఫ్ యూ వాంట్ వీ కెన్ ఆల్సో బై ద టికెట్స్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే ముందు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే పీలీ ఐలాండ్ అనేది చాలా పెద్ద ఐలాండ్. వీ కెనాట్ వాక్ త్రూ అండ్ గో అండ్ ఎక్స్ప్లోర్ ది ఐలాండ్. సో ఖచ్చితంగా ఐదర్ మనకి బైక్ అన్నా ఉండాలి, లేకపోతే ఇలా కార్స్ అన్నా ఉండాలి. సో కార్స్ ఉన్న వాళ్ళు ముందే బుక్ చేసుకొని కార్స్ని రిజర్వ్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో కార్స్కి అలా కింద స్పేస్ ఇస్తున్నారు. సో ఒక ఫ్యామిలీకి ఒక కార్ అన్నట్టు దే ఆర్ గివింగ్. సో యూ కెన్ రిజర్వ్ దెమ్ బిఫోర్. ఇప్పుడున్న ప్లేస్ నుంచి ఐలాండ్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1.5 hour పడుతుంది. సో క్రూజ్లో 1.5 hour వీ హ్యావ్ టు సిట్ అండ్ ఎంజాయ్ ద వ్యూ, అండ్ ద వ్యూ ఈజ్ రియలీ అమేజింగ్. ఇప్పుడు కింద కనిపించేదంతా కూడా పార్కింగ్ స్పేస్, కార్స్ కోసం పెట్టిన పార్కింగ్ స్పేస్. సో అలా మనం పైకి వెళ్తే అప్పర్ డెక్కి వెళ్తాము. అప్పర్ డెక్ మీద మనకి సీటింగ్ ఏరియా ఉంటుంది అండ్ వ్యూ స్పాట్స్ వ్యూయింగ్ ఏరియా ఉంటుంది. సో అది వీఆర్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ విత్ ద కిడ్స్. క్రూజ్లోనే మనకి కెఫెటేరియా ఉంటుంది. సో వీ కెన్ ఆర్డర్ ఫుడ్ అండ్ డ్రింక్స్ అండ్ వీ కెన్ ఎంజాయ్. ఇదంతా కెఫెటేరియా ఏరియా. అండ్ అక్కడి నుంచి కొంచెం ముందరికి వస్తే అటు కూర్చుందంతా సీటింగ్ ఏరియా. యా వీ హ్యావ్ సీట్స్ హియర్. యూ కెన్ బ్యాక్ సైడ్ క్రూజ్లో అలా మనకి వ్యూ పాయింట్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనం ఫొటోస్ దిగొచ్చు అండ్ వీ కెన్ ఎంజాయ్ ద వ్యూ ఆల్సో. సో అండ్ ద క్రూజ్ ఎక్స్పీరియన్స్ వాజ్ రియల్లీ అమేజింగ్ అండ్ ఐ లైక్డ్ ఇట్. చాలా బాగుంది. క్రూజ్ ట్రిప్ అయిపోయింది. సో వీఆర్ హెడింగ్ టు ది ఐలాండ్. 1.5 hour అనుకున్నాం కానీ ఇట్ వాజ్ రియలీ క్విక్. అది తొందరగా వచ్చేసినట్టు అనిపించింది. కిడ్స్ ఆల్సో ఎంజాయ్డ్ అలాట్. అండ్ అది పీలీ ఐలాండ్ క్రూజ్ బయట నుంచి చాలా బాగుంది. దూరం నుంచి చూస్తే ఆ క్రూజ్ వాజ్ రియలీ హ్యూజ్ అండ్ ఐ లైక్ ది ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది.
వన్స్ ఇన్ అ టైమ్ వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దాట్. చాలా బాగుంది క్రూజ్ ఎక్స్పీరియన్స్ అయితే. సో అక్కడి నుంచి మేము బైక్ రెంటల్ కోసం వెళ్తున్నాము. సో వీ వర్ లుకింగ్ ఫర్ దాట్. ఇదే ఆ షాప్ రెంటల్ పేరు. సో ఇక్కడ మనకి రెంటల్ బైక్స్ దొరుకుతాయి. సో అవి అండ్ వాటితో పాటు అక్కడ వెనక మీకు గోల్ఫ్ కార్ట్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, సో అవి కూడా రెంట్కి తీసుకోవచ్చు. బట్ ఏంటంటే గోల్ఫ్ కార్ట్స్ కిడ్స్కి నాట్ అలౌడ్. సో ఓన్లీ అడల్ట్స్ ఆర్ అలౌడ్ ఫర్ ద గోల్ఫ్ కార్టింగ్. కిడ్స్ ఉన్న వాళ్ళకి సపరేట్గా బైక్కి ట్రయల్ లాంటిది ఇస్తారు. సో వీ హ్యావ్ టు అటాచ్ దట్ అండ్ వీ హ్యావ్ టు యూజ్ దట్. ఇది ఐలాండ్ లోపల ఉన్న వైనరీ. చాలా బాగుంది ప్లేస్ అయితే అక్కడ. అండ్ అక్కడ నుంచి మనం బైక్స్ తీసుకొని ఎలా సైక్లింగ్ చేయొచ్చు. అండ్ నేను చెప్పింది అదే, ట్రయల్స్ ఉన్నాయి కదా ఇందాక yellow కలర్వి. సో అవి కిడ్స్ కోసం. సో కిడ్స్ని ఇలా పెట్టుకొని కిడ్స్ని తీసుకొని వీ కెన్ గో. మనం సైక్లింగ్ చేస్తుంటే మనకి దారిలో చాలా పాయింట్స్, ఇలాంటి బీచ్ పాయింట్స్ వస్తాయి. సో మేము ఒక పాయింట్ దగ్గర ఆగి ఇలా బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తున్నాము. సో కిడ్స్ వర్ ప్లేయింగ్ అరౌండ్ అండ్ మేము బీచ్ చూసుకుంటూ వీ వర్ ఆల్సో ఎంజాయింగ్. Yeah, that is all about the video and hope you all like the video, and these are the pictures we have taken. Yeah, thank you. Bye bye.